హాయ్ అండి. నేను మీ మధుకృష్ణ. అమెజాన్ పే లెటర్ వాడుతా ఉంటారు కదా కొంతమంది. అమెజాన్ పే లెటర్‌లో కస్టమర్ కేర్‌తో తెలుగులో ఎలా మాట్లాడాలి? మనం ఏదన్నా ప్రోడక్ట్ తీసుకొని, ఆ ప్రోడక్ట్ రిటర్న్ చేస్తే మళ్ళీ ఆ అమౌంట్ అనేది అమెజాన్ పే లెటర్‌లోకి వస్తుందా? లేదంటే మన అకౌంట్‌లోకి వస్తుందా? ఇవన్నీ మీకు ఈ వీడియోలో చెప్తాను వివరంగా. నాకు నేనైతే అమెజాన్ పే లెటర్ వాడుతున్నాను. నాకైతే ఏఎక్స్ఐఓ లోన్ ఇచ్చింది. నా పార్ట్నర్ వచ్చేసి ఏఎక్స్ఐఓ నాకు లోన్ ఇచ్చిన పార్ట్నర్. ఇందులో 2 ఉంటాయి. ఒకటి ఐడిఎఫ్‌సి, రెండోది ఏఎక్స్ఐఓ. మనం ఫోన్ చేసి మాట్లాడటానికి ఉండదు. ఈ నెంబర్‌కి మిస్ కాల్ అనేది ఇస్తే మనం అమెజాన్ పే లెటర్‌లో ఏ నెంబర్ అయితే రిజిస్టర్ అయ్యి ఉందో మొబైల్ నెంబర్ ఆ నెంబర్ నుంచి ఇవ్వాలి. ఆ నెంబర్ నుంచి మిస్ కాల్ అనేది ఈ నెంబర్ కనిపిస్తుంది కదా! ఈ నెంబర్‌కి మిస్ కాల్ ఇస్తే మనకి ఇక చాట్‌లో మాట్లాడతారు వాళ్ళు. మీకు చూపిస్తాను తెలుగులో ఎలా మాట్లాడాలి. ఇదిగోండి ఇక్కడ నేను మాట్లాడాను వాళ్ళతోటి. చాటింగ్ అంతా మీకు చూపిస్తాను. నేను తెలుగులో మాట్లాడింది మొత్తం ఇవన్నీ చూపిస్తాను. నేను తెలుగులో మాట్లాడింది చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఇందులో ఏంటంటే మనం తెలుగులో టైప్ చేసి చెప్పొచ్చు. లేదంటే మనం వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్ పెడతాం కదా! అలా కూడా పెట్టొచ్చు. దానికి రిప్లై ఇస్తారు. కాకపోతే వాళ్ళు తెలుగులోనే పెడతారు గానీ ఇంగ్లీష్‌లో పెడతారు తెలుగు లాంగ్వేజ్. అది చదవడం వచ్చుండాలి. ఇక్కడ నేను మాట్లాడింది ఇక్కడ నేను పెట్టింది మీకు కనిపిస్తుంది కదా! వాళ్ళు రిప్లై ఇచ్చింది. నేను వాయిస్ మెసేజ్ కూడా పెట్టాను చూడండి. క్రెడిట్ కార్డ్ యాక్సెప్ట్ చేశారండి కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా బిల్ పే చేద్దామంటే నాకు పడింది. అది ఎందుకు నెక్స్ట్ ఏంటంటే యాప్‌లో క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయడానికి చూపిస్తుంది. నా ప్రాబ్లమ్ అయితే అదే. అందుకనే వాళ్ళని అదే క్వెషన్ అడిగాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! వాళ్ళు రిప్లై ఇచ్చారు. మీరు చదవండి. నేను చదవట్లేదు. మళ్ళీ ప్రశ్న, జవాబు నేను చెప్పట్లేదు. నేను అడిగిన ప్రశ్నకి వాళ్ళు జవాబు ఇచ్చారు. నేను మళ్ళీ వాళ్ళని అడిగాను. మరి అక్కడ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ఉంది కదండి, క్రెడిట్ కార్డ్తో పే చేయొచ్చాను. ఇవన్నీ నేను వాయిస్ మెసేజ్ పెట్టాను. తెలుగులో టైప్ చేయొచ్చు. వాయిస్ మెసేజ్ కూడా పెట్టొచ్చు. ఇక్కడ వాయిస్ మెసేజ్ అనేది నేను మీకు వినిపిస్తున్నాను కదా! వాళ్ళు నేను అడిగిన దానికి రిప్లై అనేది ఇచ్చారు. ఎందుకు పే చేయలేమండి? ఇక్కడితో నా ప్రాబ్లం సాల్వ్ అయింది. నెక్స్ట్ ఏంటంటే మనం తెలుగులో ఎలా మాట్లాడాలనేది చెప్పాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు అనేది ఫోన్ చేస్తారండి. ఇక్కడ నేను ఇది కూడా వాయిస్ మెసేజ్ పెట్టాను. ఇది నాకు బిల్ అనేది నేను వాడిన దానికన్నా ఎక్కువ కట్టించుకున్నారని చెప్పేసి వాళ్ళకి పెట్టాను. ఇది ప్లే అవ్వట్లేదు. చూస్తున్నారు కదా! ప్లే అవ్వట్లేదు. వాళ్ళ దగ్గర నుంచి నేను అడిగిన ప్రశ్నకి వాళ్ళ దగ్గర నుంచి రిప్లై వచ్చింది. నేను అంతకుముందు చాట్ చేశాను. అది వాయిస్ మెసేజ్ పెట్టాను. ఎక్కువ బిల్ వచ్చిందని నాకు పీడిఎఫ్ అనేది పంపించారు చూసారా? పీడిఎఫ్ పంపించినా నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న అడిగితే వాళ్ళు ఇక్కడ మెసేజ్ రిప్లై ఇచ్చారు చూసారా? కింద నాట్ సాల్వ్డ్ మై ప్రాబ్లం తెలుగు ఏజెంట్ అని పెట్టాను చూసారా? పెడితే ఇక్కడ నాకు మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారండి. వెంటనే ఫోన్ చేశారు. ఆఫ్టర్నూన్ చాట్ చేసి ఇక్కడ మీకు టైం కనిపిస్తుంది కదా! ఈ టైంలో చాట్ చేస్తే ఇక్కడ నాట్ సాల్వ్ మై ప్రాబ్లం తెలుగు ఏజెంట్ అంటే నాకు వెంటనే కాల్ వచ్చింది. తెలుగు ఏజెంటే ఫోన్ చేశారు. మనం తెలుగులో ఫస్ట్ అయితే చాట్ చేస్తారు. ఈ చాట్లో మనకు ప్రాబ్లం సాల్వ్ కాకపోతే ఇలా నాట్ సాల్వ్ మై ప్రాబ్లం అని పెడితే ఖచ్చితంగా వాళ్ళు అనేది మనకు ఫోన్ చేస్తారు. ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం అడిగి తెలుసుకోవచ్చు. నేను అమెజాన్ పే వాడతాను. అమెజాన్ పే లెటర్ 2 వాడతాను. అమెజాన్ పే అనేది మనం బిల్స్ ఏదైనా పే చేయడానికి ఎక్కడైనా ఏదైనా తీసుకున్న వస్తువులు ఏమైనా తీసుకున్నా మనం స్కాన్ చేసి బిల్ పే చేయొచ్చు. అమెజాన్ పే లెటర్ అయితే కేవలం షాపింగ్ మాత్రమే. ఇందులో ఏదైనా ప్రొడక్ట్స్ తీసుకోవడానికి, బిల్స్ పే చేయడానికి, కరెంట్ బిల్స్కి, రీఛార్జ్కి వీటికే పనిచేస్తుంది. నాకు వాళ్ళు లోన్ ఇచ్చారు. అది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి. కనిపిస్తుందా? నాకు మే 8వ తారీఖు రిఫండ్ అయింది ఏఎక్స్ఐఓలోకి. అంటే అమెజాన్ పే లెటర్లోకి. నేను ఇక్కడ 2599 కనిపిస్తుంది, ప్లస్ వచ్చింది కదా, రిఫండ్ అని చెప్పేసి వచ్చింది కదా. నేను ప్రోడక్ట్ అనేది తీసుకున్నాను. ఆ ప్రోడక్ట్ నాకు నచ్చలేదు. ప్రాబ్లం ఉండడం వల్ల రిటర్న్ చేస్తాం. కాకపోతే నాకు బిల్ అనేది జనరేట్ అయిపోయింది. నేను అమౌంట్ అనేది పే చేస్తాను. నాకు ఫస్ట్కి చెప్పాను కదా మీకు, ఫస్ట్కి అనేది నాకు బిల్ జనరేట్ అవుతుంది. 5థ్కి అనేది నాకు మళ్ళీ 10వ తారీఖున నాకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, బ్యాంక్ అనేది క్రెడిట్ అయిపోయింది 2599. నేను అమెజాన్ పే లెటరు, అమెజాన్ పే వాటికి అమెజాన్ పేలో ఏదైతే లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ ఉందో దాని ద్వారానే అమెజాన్ పే లెటర్లో అమౌంట్ కడతాం. లేదు బహుశా నాకు తెలిసి అమెజాన్ పే వాడుతున్నాను కదా, అమెజాన్ పేకి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయి ఉందో దానికి మనం రిటర్న్ చేసిన ప్రోడక్ట్ అమౌంట్ అనేది అందులో వస్తుంది అనుకుంటా. ఏం టెన్షన్ లేదండి. మీరు ఏదైనా
ప్రోడక్ట్ అనేది రిటర్న్ చేస్తే అమెజాన్ పే లెటర్లో తీసుకుని మీ బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోనే యాడ్ అవుతుంది. మీరు టెన్షన్ పడాల్సింది లేదు. అమెజాన్ పే లెటర్ ద్వారా ఫస్ట్ అమెజాన్ పే లెటర్లో పడుతుంది, తర్వాత అమెజాన్ పే లెటర్ ద్వారా మనకి బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తుంది డైరెక్ట్గా. నా అకౌంట్లో అనేది యాడ్ అయింది, నాకు మెసేజ్ వచ్చింది. మెసేజ్ వస్తే నేను చూసుకున్నా. అప్పుడు అమెజాన్ పే లెటర్ ఓపెన్ చేసి చూసుకుంటే నాకు క్రెడిట్ అయిపోయింది అకౌంట్లోకి. మీరు మాత్రం బిల్ అనేది పే చేసి వెళ్ళండి కంపల్సరీ, బిల్ అనేది జనరేట్ అయ్యాక. తర్వాత లేట్ అయినా కానీ మన అమౌంట్ అనేది అకౌంట్లోకి యాడ్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా 899, ఇది కూడా నేను అమెజాన్ పే లెటర్లో పే చేసింది, నాకు డైరెక్ట్గా అకౌంట్లోకి యాడ్ అయిపోయింది. ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. బెస్ట్ డీల్స్ పిఎంకే అని సెర్చ్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. కింద కూడా లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, మీకు బిల్ జనరేట్ అవ్వకముందు అయితే అమెజాన్ పే లెటర్లోకి యాడ్ అయిపోతుందండి. మనకు లిమిట్ ఇస్తారు కదా, ఆ లిమిట్ ఎంత అయితే ఉందో అందులో ఎంత వాడామో మనం ఆ ప్రోడక్ట్ అనేది రిటర్న్ చేసినా లేదా రిఫండ్ చేసినా క్యాన్సిల్ చేసినా ఏం చేసినా కానీ బిల్ అనేది జనరేట్ అవ్వకపోతే డైరెక్ట్గా మీ అమెజాన్ పే లెటర్లోకి యాడ్ అయిపోతుంది అమౌంట్ అనేది. ఒకవేళ బిల్ జనరేట్ అయిపోతే మాత్రం వచ్చిన అమౌంట్ అనేది మన అకౌంట్లోకి యాడ్ అవుతుంది.